ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వర్మ. ప్రస్తుతం మనం భీమిలి ఎర్రమట్టి దెబ్బల్లో ఉన్నాం. మనం చూసుకోవచ్చు, దక్షిణాసియాలోనే ఇలాంటి మట్టి దెబ్బలు మూడు రకాలు ఉంటాయి. ఒకటి మనం చూసుకుంటే కనుక విశాఖ భీమిలి మధ్య ఉన్న ఈ ఎర్రమట్టి దెబ్బలు, రెండోది తమిళనాడులో ఉంది, మూడోది శ్రీలంక ఆ దేశంలో ఉంది. వీటిని వరల్డ్ జియో హెరిటేజ్ మాన్యుమెంట్లుగా వీటిని గుర్తిస్తూ ఉంటారు. అలాంటి అరుదైన ఈ ఎర్రమట్టి దెబ్బల్లోని విధ్వంసం చూస్తే కనుక పుడమి తల్లికి గర్భశోకం కలిగినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు, ఎక్కడ ఎవరి అనుమతులతో ఇంత విధ్వంసం సృష్టించారన్నది ఎంక్వైరీ చేయడానికి విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ ఇక్కడికి వచ్చారు. మనం చూడొచ్చు, ప్రస్తుతం ఆయన ఇవన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. దీని మీద ఆయన ఏం మాట్లాడతారన్నది మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మయూర్ గారు, సార్ చెప్పండి, దక్షిణాసియాలోనే అరుదైన ఈ ఎర్రమట్టి దెబ్బలు, అటు చూసుకుంటే శ్రీలంకలో ఉంది, తర్వాత రెండు ఎర్రమట్టి దెబ్బలు మన ఇండియాలో ఉన్నాయి. అలాంటి ఎర్రమట్టి దెబ్బలను విధ్వంసం చేస్తున్నారంటే ఇక్కడ పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మీ స్టడీస్లో ఏం తెలియదు? ఇప్పుడు మార్నింగ్ నేను వచ్చి నిన్న ఈ ఏరియాలో కొన్ని ఎక్స్కవేషన్ జరుగుతుంది, అది ఎలాంటి కంప్లైంట్ వచ్చాయి. వెంటనే మన కంప్లైంట్ వస్తే అది ఆపాము. తర్వాత ఇక్కడ ఎందుకు ఇలా జరిగింది అది స్టడీ చేయడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. ఇంకా ఇక్కడ కొంత అబౌట్ 280 ఎకరాల భూమి సొసైటీకి ఇచ్చారు అని నాకు రెవెన్యూ సైడ్ నుంచి తెలిసింది. అది కూడా ఇంకా ఫర్దర్ స్టడీ చేస్తాము. తర్వాత జీవీఎంసీ సిటీ ప్లానర్ సైడ్ నుంచి ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు, ప్లస్ కొన్ని షార్ట్ ఫాల్ ఇచ్చారని కూడా తెలిసింది. దీని మీద కూడా ఫర్దర్ చర్యలు తీసుకోమని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఇది ఏరియా ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఒక లోకల్ టీమ్ ఫామ్ చేసుకొని ఎటువంటి ఇలాంటి ఇల్లీగల్ ఎక్స్కవేషన్ కానీ ఇది ఫ్యూచర్లో జరగకుండా చూడడానికి కూడా ఇన్స్ట్రక్షన్ రెవెన్యూ తర్వాత జీవీఎంసీకి ఇవ్వడం జరిగింది. సార్, ఈ తవ్వకాలకి ఏమైనా డిపార్ట్మెంట్స్, మైనింగ్ డిపార్ట్మెంట్ ఇతరత్ర ఏమైనా అనుమతులు ఇచ్చారా, లేకపోతే ఎందుకు ఈ ఉల్లంఘనలు జరిగాయి? అది దీని మీద నేను వెరిఫై చేస్తున్నాను. ఎక్కడైనా ల్యాప్సెస్ ఉంటే మాత్రమే వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవడానికి నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి రికమెండేషన్ సబ్మిట్ చేస్తాను. సార్, ఫైనల్గా ఒకటి చెప్పండి సార్. పూర్వం 1200 ఎకరాల్లో ఉండి ఈ ఎర్రమట్టి దెబ్బలు ప్రస్తుతం 86 ఎకరాలకు మాత్రమే పరిమితం అయిపోయిందంటే దీని మీద మళ్ళీ ఏమన్నా సర్వే చేసే అవకాశం ఉందంట? అది ఒకసారి డిస్ట్రిక్ట్ కలెక్టర్ దృష్టిలో పెట్టి, మేబీ బికాజ్ ఇది ప్రభుత్వం నుంచి రావాలి కాబట్టి ప్రభుత్వ దృష్టిలో కూడా ఇది పెట్టి దీని మీద ఫ్యూచర్ మనం చర్యలు తీసుకుంటాం. సో ఒకటే చెప్తా ఉన్నారు జాయింట్ కలెక్టర్, మొత్తం ఇక్కడ పరిశీలించాం, నిన్నటి నుంచి కూడా ఇక్కడ జరుగుతున్న తవ్వకాల గురి మీద ప్రత్యేకంగా నివేదిక జిల్లా కలెక్టర్కి అందిస్తాం. ఇక్కడ వైలేషన్స్ జరిగితే కనుక ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అజయ్తో వర్మ, ఆర్టీవీ, భీమిలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.